ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేని పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బాపట్ల నూతన ఎస్పీగా తుషార్ డ్యూడి బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు ఎస్పీగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్న ఆయన జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించడమే కాకుండా పిల్లలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు భారీ ర్యాలీ చేపట్టారు. విజయసాయిరెడ్డి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడికాలువకు తాగునీటిని విడుదల చేశారు ఇరిగేషన్ ఈఈ శ్రీహరి. సాగర్ కుడికాలువ ద్వారా 5-7 గేట్లను ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడికాలువ ద్వారా విడుదల చేయనున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా నరసరావుపేట మండలంలోని కోటప్పకొండకు శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానంతరం సోపాన మార్గంలో మెట్ల పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ రంగనాథస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కోర్కెలు తీర్చాలంటూ పంచామృత అభిషేకం చేశారు. ఎరుకుల కార్పొరేషన్కు కృషి చేస్తామని అన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. అనంతపురం జిల్లా ఏకలవ్య జయంతి సందర్భంగా నవోదయ కాలనీలో ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాల వేశారు. త్వరలోనే అనంతపురంలో ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీతో ఎరుకల కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూరుస్తామని స్పష్టం చేశారు.